ఈ మధ్య కాలంలో చాలామంది ఫేస్‌బుక్ అకౌంట్స్ డిసేబుల్ అయిపోతున్నాయి. సస్పెండ్ అయిపోతున్నాయి. సో, 2 డిఫరెంట్ పేర్లున్న సేమ్ ప్రాబ్లమ్. డిసేబుల్ అయినా, సస్పెండ్ అయినా మన అకౌంట్ వేరే వాళ్ళకి ఎవరికీ కూడా కనిపించదు. మనం యాక్టివిటీస్ చేయడానికి కూడా ఏది కూడా ఉండదు. సో, ఇప్పుడు మనము డిసేబుల్ అయిన అకౌంట్స్‌ని ఓపెన్ చేసుకోవడానికి ఇంకొక న్యూ ట్రిక్ అనేది మీకైతే నేను చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా వీడియోనైతే స్కిప్ చేయకుండా క్లారిటీగా చూడండి. సో, చాలామందికి ఇలానే ఉంటుంది. కొంతమందికి మాత్రమే ఇక్కడ హెల్ప్ సెంటర్ అని ఉంటది కాబట్టి ఓకే. అక్కడ నుంచి వెళ్ళి మీరు రిక్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ ప్రాసెస్ తెలియదంటే మన ఛానల్‌లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసి చూడండి. ప్లేలిస్ట్‌లో ఫేస్‌బుక్ ప్రాబ్లమ్స్ అనే దాంట్లో ప్రతి ఒక్క డిఫరెంట్ ట్రిక్స్ మనం ట్రై చేసి వర్కౌట్ అయిన వీడియోస్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. సో, మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఇవాళ చెప్పే న్యూ ట్రిక్ ఏంటి అంటే మనము లాగిన్ అయినాము. సో, ఇక్కడ మనకి హెల్ప్ సెంటర్ లేదు. ఇంతకు ముందుకు ఇదే బ్రౌజర్ నుంచెల్లి హెల్ప్ సెంటర్‌కి వెళ్ళి మనము రిక్వెస్ట్‌లు చేయడము, అలాగే జీమెయిల్ ఓపెన్ చేసి ఫేస్‌బుక్ సపోర్ట్ టీమ్‌కి మెయిల్స్ పంపించడము ఇవన్నీ కూడా జరిగినాయి. అయినా కూడా మనకి ఎలాంటి రిప్లై అనేది రావడం లేదు అకౌంట్ రికవరీ కోసము. సో, ఇప్పుడు మనం ఎలా అకౌంట్‌ని రికవరీ చేసుకోవాలంటే ఇంకొక మంచి న్యూ ట్రిక్ ఏంటి అనంటే మీ ఫోన్‌లో ఉన్న వర్కింగ్‌లో ఉన్న ఇంకొక ఫేస్‌బుక్ అకౌంట్ ఉంటుంది కదండీ! ఆ ఫేస్‌బుక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. సో, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకి హెల్ప్ అండ్ సపోర్ట్ అని చూపిస్తుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మళ్ళీ ఇక్కడ రిపోర్ట్ ఏ ప్రాబ్లమ్ అని ఉంటుంది. ఓకే చేయండి. ఓకే చేసినాక ఇలా స్క్రోల్ చేసి కంటిన్యూ టు రిపోర్ట్ ఏ ప్రాబ్లమ్ అని అనండి. సో, ఇలాగ అన్న తర్వాత ఇక్కడ మనకి లోడింగ్ అవుతుంది. ఏమీ కూడా క్లిక్ చేయకండి. క్లిక్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాల్సి వస్తుంది. సో, దాని తర్వాత ఇలా స్క్రోల్ చేసి ఇక్కడ ఇంక్లూడ్ అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలాగా స్క్రోల్ చేసి ఇక్కడ మళ్ళీ మీరు ప్రొఫైల్ అనేది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి డిస్క్రైబ్ ద ఇష్యూ అని చెప్తుంది. కింద స్క్రీన్ రికార్డింగ్ అని అప్లోడ్ ఫోటో అని కానీ చూపిస్తుంది. సో, రికార్డింగ్స్ కంటే ఫొటోసే బెటర్ కాబట్టి మీరు అప్లోడ్ ఫ్రమ్ ఫోన్ అనే దాని మీద క్లిక్ చేసుకొని మీరు డిసేబుల్ అయింది ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని పైన డిస్క్రిప్షన్లో మన ఫేస్‌బుక్ అకౌంట్ డిసేబుల్ అయిపోయింది. సో, దేనివల్ల అనేది ఇక్కడ మనకి ఫేస్‌బుక్ మెన్షన్ చేస్తుంది కదా, సో, అదంతా కూడా మీరు రాసి మేము ఫేస్‌బుక్‌ని అంటే మీకు క్లారిటీగా నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి. మీరేం చేయండి ఇక్కడ ఉన్న మ్యాటర్ ఉంది కదా, వీ హ్యావ్ రిసీవ్డ్ అనే దాని నుంచెల్లి వీ కెనాట్ రిక్వెస్ట్ అనదర్ అని ఉంది కదా, అక్కడ వరకు కూడా మ్యాటర్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఐ యామ్ ఫాలోయింగ్ ఫేస్‌బుక్ కమ్యూనిటీ స్టాండర్డ్స్ వెరీ స్ట్రిక్ట్‌లీ. ప్లీజ్ గివ్ మీ రీఓపెన్ ఆప్షన్ అని పెట్టేసి కింద థ్యాంక్ యూ అని పెట్టేస్తే సరిపోతుంది. అలాగే మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇష్యూలో రాసేయండి. సో, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి మీ అకౌంట్‌కి లింక్ అయిన మెయిల్ కంపల్సరీ ఇవ్వండి. డెఫినెట్‌గా అకౌంట్‌కి జీమెయిల్ అనేది ఉండాలి. ఎందుకు అనేది కూడా మీకు నేను చెప్తాను. సో, ఇలాగ మొత్తం కూడా రాసిన తర్వాత ఇక్కడ సెండ్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక రిపోర్ట్ అనేది సెండ్ అయిపోతుంది. సో, మరి ఇలాగా చేస్తే నిజంగానే అకౌంట్ ఓపెన్ అవుతుందా? ఎన్ని డేస్‌కి ఓపెన్ అవుతుంది? ఓపెన్ అయితే మనకి ఎలా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటే, సో, ఇప్పుడు మనము రిక్వెస్ట్ పంపించినాం కదా, అలా రిక్వెస్ట్ పంపియాలి అని అంటే ఫస్ట్ మెయిన్గా ఉండాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మీ డిసేబుల్ అయిన ఫేస్‌బుక్ అకౌంటు ఇప్పుడు నేను రిపోర్ట్ పెట్టిన ఇంకొక ఫేస్‌బుక్ అకౌంట్ ఉంది కదా, అందులో ఫ్రెండ్ లిస్ట్‌లో ఉండాలి. ఫ్రెండ్ లిస్ట్‌లో ఉన్న ఇప్పుడు డిసేబుల్ అయింది కాబట్టి కనిపియదు. కానీ లిస్ట్‌లో ఆల్రెడీ ఇంతకు ముందుకు పేరైతే అక్కడ అకౌంట్ ఉండాలి. అలాంటి అకౌంట్స్ నుంచి గనుక రిపోర్ట్ పెట్టామనుకోండి ఇంకా తొందరగా అకౌంట్ మనకి రికవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది.